ఈ విషయాన్ని చెప్పాలి అని కోడల్ని లేపడానికి వెళ్ళింది. కోడలి మూతి మీద వెన్న ఉంది. రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్న తిన్నావా అని కోడల్ని పట్టుకుని బాగా కొట్టింది. ఈ లీల ద్వారా దాచుకున్న వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో మనకి ఆయన లీలలో చూపించారు. ఇలాగే కృష్ణుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో అత్త కోడళ్ళు కింద పెడితే కృష్ణుడు వెన్న తినేస్తాడో అని పైన కట్టేశారు. అప్పుడు కూడా రానే వచ్చాడు మన కృష్ణుడు. పీటలు వేసి ఎక్కి చూశాడు, కానీ అందలేదు. ఇంత పైకి కట్టారేంటి అని వీళ్ళ పని చెప్పాలి అని రాయి ఒకటి తీసి దానిపైన విసిరి కన్నం పెట్టేశాడు. చక్కగా పైన నుంచి కారుతున్న వెన్నని అందరికీ ఇచ్చి మరియు ఆయన తాగాడు. ఇలాగే ఇంకా తెలివైన అత్తకోడళ్ళు ఇలా ఉట్టి కట్టి పెడితే పగల కొట్టేస్తాడు కదా అని వాళ్ళు ఏం చేశారంటే కుండ చుట్టూ గంటలు కట్టేశారు. వచ్చి ముట్టుకుంటే